పాస్టర్ అభినయ్ ఇన్సిడెంట్ లో అసలు జవాబు లేని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో తెలుసా? ముందుగా ఇన్సిడెంట్ అటాక్ క్లైమ్ బయటకు వచ్చిన మొదటి కొన్ని గంటల నుంచే ఈ కేసు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. మొదట వైరల్ అయిన సమాచారం ప్రకారం పాస్టర్ అభినయ్ పై అన్ఐడెంటిఫైడ్ మాస్క్డ్ అటాకర్స్ కత్తులతో అటాక్ చేశారని, ఇది టార్గెటెడ్ రిలీజియస్ అటాక్ అని కొన్ని అకౌంట్స్ పోస్టులు పెట్టాయి. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే క్రిస్టియన్ పాస్టర్ పై ప్లాన్డ్ అటాక్ అని, మతపరమైన టార్గెటింగ్ అనే నేరేటివ్ తో థంబ్నైల్స్ కూడా పెట్టాయి. అయితే ఇక్కడే మొదటి పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ఏంటి అంటే, మొదటి సమాచారం మొత్తం మోస్ట్లీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారానే బయటకు వచ్చింది. కానీ వెంటనే పోలీసులు పూర్తి స్థాయి అధికారిక స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అదే సమయంలో కొన్ని రాజకీయ మరియు మతపరమైనటువంటి అకౌంట్స్ ఈ ఇన్సిడెంట్ ని కమ్యూనల్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించాయి. అండ్ ఇన్సిడెంట్ జరిగిన రోజు టైం లైన్ విషయంలో కూడా పూర్తిగా క్లారిటీ లేకపోవడం ఈ కేసుపై అనుమానాలు పెరగడానికి కారణమైంది. ఏంటి అంటే, పాస్టర్ అభినయ్ ఎక్కడికి వెళ్లారు, ఆయనతో ఎవరెవరున్నారు, ఎగ్జాక్ట్ అటాక్ స్పాట్ ఏది, అటాక్ జరిగిన సమయం ఎంత, హాస్పిటల్ కి ఎలా వెళ్లారు అనే అంశాలపైన వివిధ వర్షన్స్ బయటకు వచ్చాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆయనపై రోడ్డుపై అటాక్ జరిగిందని చెబితే, మరికొన్ని సోషల్ మీడియా క్లైమ్స్ ప్రకారం ఐసోలేటెడ్ లొకేషన్ లో అటాక్ జరిగిందని ప్రచారం జరిగింది. కానీ పోలీసులు తర్వాత ఎంక్వైరీ ప్రారంభించినప్పుడు టైం లైన్ లో ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయని అనఫిషియల్ డిస్కషన్స్ వచ్చాయి. ముఖ్యంగా పోలీస్ కి సమాచారం వెళ్లిన సమయం, హాస్పిటల్ అడ్మిషన్ టైమింగ్, సోషల్ మీడియా పోస్టింగ్ టైమింగ్ మధ్య గ్యాప్ పై ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడే అసలు కీలకమైన జవాబు లేని ప్రశ్న వస్తుంది. అటాక్ నిజంగా జరిగిందా లేక స్టేజ్డ్ ఘటన అన్న సందేహం అన్నమాట. పాస్టర్ సపోర్టర్స్ మాత్రం ఇది సీరియస్ టార్గెటెడ్ అటాక్ అని చెప్తూ ఉన్నారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన తర్వాత కొన్ని మీడియా కథనాల్లో పోలీసులు ఫిజికల్ ఎవిడెన్స్ పై డౌట్స్ వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. ఇన్సిడెంట్ స్పాట్ వద్ద క్లియర్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ దొరకలేదని, ఇండిపెండెంట్ విట్నెసెస్ పూర్తిగా కన్ఫర్మ్ చేయలేకపోయారని కొన్ని రిపోర్ట్స్ కూడా పేర్కొన్నాయి. అండ్ సీసీటీవీ ఫుటేజ్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ కొనసాగింది. అటాక్ జరిగిందని క్లెయిమ్ చేసిన ప్రాంతంలో కెమెరాస్ ఉన్నాయా, ఉంటే ఫుటేజ్ ఎందుకు పబ్లిక్ కి విడుదల కాలేదు? అండ్ పాస్టర్ అభినయ్ వర్షన్ మరియు పోలీస్ వర్షన్ మధ్య ఉన్న ఈ కాంట్రడిక్షన్స్ ఈ కాంట్రవర్సీని మరింత పెంచాయి. పాస్టర్ వాదన ప్రకారం తనపై టార్గెటెడ్ అసాల్ట్ జరిగిందని చెప్తుండగా, పోలీసులు మాత్రం కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయని లీక్ రిపోర్ట్స్ లో చర్చ వచ్చింది. ముఖ్యంగా ఇంజురీ ప్యాటర్న్స్ పై పోలీసులు ఇంటర్నల్లీ డౌట్స్ వ్యక్తం చేశారనే ప్రచారం ఎక్కువైంది. ఎందుకంటే నైఫ్ అటాక్ జరిగితే సాధారణంగా డీపర్ బౌండ్స్ లేదా డిఫెన్సివ్ ఇంజురీస్ ఉండాలి అని కొంతమంది అబ్జర్వర్స్ సోషల్ మీడియాలో చర్చించారు. అయితే అధికారిక మెడికల్ రిపోర్ట్ పూర్తిగా పబ్లిక్ డొమైన్ లో లేకపోవడంతో స్పెక్యులేషన్ మరింత పెరిగింది. కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్ థియరీని పుష్ చేయడం ప్రారంభించాయి. కానీ దీనిపై కూడా అధికారిక నిర్ధారణ లేదు. అండ్ గాయాల మిస్టరీ ఈ కేసులో అత్యంత చర్చకు కారణమైనటువంటి అంశం అన్నమాట. నైఫ్ అటాక్ క్లైమ్స్ వచ్చిన తర్వాత ప్రజలు ఫస్ట్ లుక్ ఫోటో చూసి ఇంజురీస్ ఎందుకు మైనర్ గా కనిపిస్తున్నాయి అని ప్రశ్నించారు. కొంతమంది సపోర్టర్స్ మాత్రం టైమ్లీ ఎస్కేప్ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్తూ ఉన్నారు. అండ్ మరోవైపు క్రిటిక్స్ సీరియస్ టార్గెటెడ్ అటాక్ అయితే ఎవిడెన్స్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలి కదా అని ఆర్గ్యూ చేస్తున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ గురించి కూడా వివిధ కథనాలు వచ్చాయి. హాస్పిటల్ రిపోర్ట్స్ పూర్తిగా బయటకు రాకపోవడం, డాక్టర్స్ అధికారికంగా డీటెయిల్డ్ ప్రెస్ ఇంటరాక్షన్ ఇవ్వకపోవడం వల్ల కన్ఫ్యూజన్ ఇంకా పెరిగింది. అండ్ అటాక్ జరిగిన ఎగ్జాక్ట్ లొకేషన్ పై కూడా క్లారిటీ పూర్తిగా లేదు. కొన్ని రిపోర్ట్స్ ఒక ప్రాంతాన్ని చూపిస్తే సోషల్ మీడియాలో వేరే విజువల్స్ సర్క్యులేట్ అయ్యాయి. అక్కడ పోలీసులు స్పాట్ ఇన్స్పెక్షన్ చేశారా, ఎవిడెన్స్ రికవర్ చేశారా, వెపన్ దొరికిందా అనే ప్రశ్నలకు పూర్తి అధికారిక వివరాలు ఇంకా విడుదల కాలేదు. స్థానికంగా అక్కడ ఉన్నామని చెప్పిన కొంతమంది విట్నెసెస్ స్టేట్మెంట్స్ కూడా కన్సిస్టెంట్ గా లేకపోవడం ఇక్కడ గమనార్హం అన్నమాట. కొందరు ఏమీ చూడలేదన్నారు, అండ్ మరికొందరు ఏదో గొడవ జరిగినట్టు తెలిసింది అన్నారు. బట్ డైరెక్ట్ ఐ విట్నెస్ టెస్ట్ మనీ బలంగా బయటకి రాలేదు. అండ్ ఈ కాంట్రవర్సీ వల్ల ఎవరికి బెనిఫిట్ అన్న మోటివ్ యాంగిల్ కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పాస్టర్ అభినయ్ పేరు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆయనకు సంబంధించిన వీడియోస్, స్పీచెస్, పొలిటికల్ డిస్కషన్స్ భారీగా సర్క్యులేట్ అయ్యాయి. సింపతి వేవ్ క్రియేట్ అయిందా అనే చర్చ మొదలైంది. కొంతమంది అనలిస్ట్స్ ప్రకారం కాంట్రవర్సీ తర్వాత ఆయన పబ్లిక్ విజిబిలిటీ గణనీయంగా పెరిగింది. మరోవైపు సపోర్టర్స్ మాత్రం అటాక్ విక్టిమ్ ని బ్లేమ్ చేయడం సరికాదు అని కౌంటర్ చేస్తున్నారు. అండ్ భరోసా పార్టీ పేరు కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ పబ్లిసిటీ స్టంట్ అన్న ఆరోపణలు కొన్ని వర్గాల నుంచి వచ్చినా కూడా దానికి ఇప్పటి వరకు అధికారికంగా ప్రూఫ్ బయటకు రాలేదు. అండ్ కమ్యూనల్ టెన్షన్ యాంగిల్ ఈ కేసుని మరింత సెన్సిటివ్ గా మార్చింది. ఇన్సిడెంట్ బయటకు వచ్చిన వెంటనే హిందూ వర్సెస్ క్రిస్టియన్ నేరేటివ్ సోషల్ మీడియాలో బిల్డ్ కావడం ప్రారంభమైంది. కొన్ని ఎడిటెడ్ పోర్ట్స్, ఓల్డ్ వీడియోస్, అన్రిలేటెడ్ విజువల్స్ కూడా ఈ వీడియోకి లింక్ చేస్తూ సర్క్యులేట్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెక్ పేజెస్ తర్వాత వాటిలో కొన్ని మిస్లీడింగ్ అని పేర్కొన్నాయి. కానీ అప్పటికే ఎమోషనల్ రియాక్షన్స్ భారీగా వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనల్ అట్మాస్ఫియర్ పై దీని ప్రభావం ఉంటుందా అనే చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా రాజకీయంగా పోలరైజ్డ్ సోషల్ మీడియా ఈకోసిస్టమ్ కారణంగా ప్రతి ఘటన కూడా వెంటనే రిలీజియస్ యాంగిల్లోకి వెళ్లిపోతుందనే విమర్శలు కూడా బలంగా వినిపించాయి.
అండ్ భరోసా పార్టీ కనెక్షన్ ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది. పాస్టర్ అభినయ్ కి రాజకీయ అంబిషన్స్ ఉన్నాయా, ఆయన పబ్లిక్ పొజిషనింగ్ పొలిటికల్ డైరెక్షన్స్ లో సాగుతోందా అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. రీసెంట్ మంత్స్ లో భరోసా పార్టీ విజిబిలిటీ పెంచడానికి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ నిర్వహించిందని అబ్జర్వర్స్ చెప్తున్నారు. ఈ కాంట్రవర్సీ తర్వాత ఆ పార్టీ పేరు మరింతగా ప్రజల్లోకి వెళ్ళింది. అయితే ఇది కోఇన్సిడెన్స్ మాత్రమేనా లేక క్యాల్కులేటెడ్ పొజిషనింగ్ గా అన్నది ఇప్పటికీ కూడా స్పెక్యులేషన్ స్థాయిలోనే ఉంది. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పోలీసులు మల్టిపుల్ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారని సమాచారం వచ్చింది. కానీ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అదే కారణంగా రెండు వైపులా కూడా నేరేటివ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అండ్ ఇక సోషల్ మీడియా మ్యానిపులేషన్ ఈ కేసులో అత్యంత ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. హ్యాష్ ట్యాగ్స్ చాలా వేగంగా ట్రెండ్ అయ్యాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎమోషనల్ థంబ్నెయిల్స్ తో నేరేటివ్ ని ముందే డిసైడ్ చేసినట్టు కంటెంట్ పుష్ చేశాయి. అటాక్ ఆన్ క్రిస్టియానిటీ, పొలిటికల్ కాన్స్పిరసీ, ఫేక్ డ్రామా ఎక్స్పోజ్డ్ లాంటి కంప్లీట్లీ ఆపోజిట్ నేరేటివ్స్ ఒకేసారి వైరల్ అయ్యాయి. వెరిఫికేషన్ పూర్తి కాకముందే పబ్లిక్ ఒపీనియన్ డివైడ్ అయిపోయింది. ఇదే ఇప్పుడు డిజిటల్ మిస్ఇన్ఫర్మేషన్ పై పెద్ద చర్చకు దారితీసింది. అండ్ ఇక్కడే బిగ్గెస్ట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మిగిలిపోతున్నాయి. ఏంటి అంటే అసలు అటాకర్స్ ఎవరు, నిజంగా మాస్క్డ్ పర్సన్స్ ఉన్నారా, ఉంటే సీసీటీవీ విజువల్స్ ఎందుకు బయటకు రాలేదు, ఎగ్జాక్ట్ వెపన్ ఏంటి, ఫిజికల్ ఎవిడెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, విట్నెస్ ఎందుకు క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, పాస్టర్ వర్షన్లో టైమ్ లైన్ గ్యాప్ ఎందుకు కనిపిస్తున్నాయి, మెడికల్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఎందుకు బయటికి రాలేదు, సోషల్ మీడియాలో మొదట నెరేటివ్ పుష్ చేసిన అకౌంట్స్కి సమాచారం ఎలా వచ్చింది, అసలు ట్రూత్ ఎవరి దగ్గర ఉంది అనేవి జవాబులు లేని క్వశ్చన్స్ అన్నమాట. అండ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కేసుపై పూర్తి అధికారిక క్లారిటీ ఇంకా రాలేదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు డెఫినెటివ్ కంక్లూజన్ కి వెళ్ళడం ప్రీమెచ్యూర్ అవుతుంది. అండ్ సోషల్ మీడియా రూమర్స్, ఎడిటెడ్ కంటెంట్, పొలిటికలీ మోటివేటెడ్ నెరేటివ్స్ ని బ్లైండ్ గా నమ్మడం కూడా ప్రమాదకరం. ఒకవైపు టార్గెటెడ్ అటాక్ థియరీ ఉంది అండ్ మరోవైపు స్టేజ్డ్ ఇన్సిడెంట్ అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఫైనల్ ట్రూత్ ని నిర్ణయించేది ఎవిడెన్స్ మాత్రమే. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతే అసలు పిక్చర్ బయటపడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, రిలీజియస్ డిస్కషన్స్, సోషల్ మీడియా మిస్ఇన్ఫర్మేషన్ డిబేట్ ని ఇంకా కాస్త షేక్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ పాస్టర్ అభినయ్ పై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అటాక్ జరిగిందా లేక డ్రామానా? కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.